ఏంటి కుర్రోళ్ళు అందరూ ఫుల్ ఖుషి అనుకుంటాను. అండ్ ఈ న్యూస్ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ డేట్ మీద అయితే మనకైతే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది. ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది అనేది. అండ్ మనం ప్రిడిక్ట్ చేసినట్టే మనకైతే ఇప్పుడైతే జరగబోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళక ముందు ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కిందన కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ప్రో కబడ్డీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మీ సపోర్ట్ అనేది కావాలి గైస్. మీరు కనుక సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే నాకు బూస్టప్గా ఉంటుంది. ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే వేసుకొని మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి వీడియో ఏ విధంగా ఉందనేది. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. ముందుగా చూసుకున్నట్టయితే మనకైతే ఆగస్ట్లో మనకైతే ప్రో కబడ్డీ అయితే లాస్ట్ సీజన్లో స్టార్ట్ అయింది. మేలో ఆక్షన్ అయితే అయింది. అండ్ ఈ సీజన్లో అలా కాకుండా మనకైతే మార్చడం జరిగింది డేట్స్ అయితే. అండ్ మిడ్ అక్టోబర్లో జరగబోతుంది అనమాట. అండ్ అక్టోబర్లో ఆక్షన్ ఉండబోతుంది. అండ్ మిడ్ అక్టోబర్ అంటే మనకి అక్టోబర్ 19 లేదా 20 లోపు మనకైతే ఆక్షన్ అయితే జరగబోతుంది అనమాట. అండ్ ఫస్ట్ వీక్ కాదు, సెకండ్ వీక్ కాదు, మిడ్ అక్టోబర్ అంటే మధ్యలో అనమాట. అండ్ మనకైతే 19-20 అయితే మనకైతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ నేను ప్రిడిక్ట్ చేసిన డేట్స్ అయితే ఇవి గైస్. అక్టోబర్లో మనకైతే ఆక్షన్ అయితే జరగబోతుంది, సీజన్ 13 ఆక్షన్ అయితే. ఎందుకు అంత దూరం వెళ్ళిపోయింది అంటే ఇక్కడ ఐపీఎల్ అయితే అవుతుంది కదా, దీని తర్వాత కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈవెంట్స్ వల్ల మనకైతే ప్రో కబడ్డీ అనేది కొంచెం వెనక్కి వెళ్ళింది. లాస్ట్ సీజన్లో కాకుండా ఈ సీజన్ కొంచెం వెనక్కి వెళ్ళిందని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్లో మనకైతే ఆగస్ట్లో స్టార్ట్ అయింది. అండ్ ఈసారి మాత్రం మనకైతే డిసెంబర్ చివరి వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, లేకపోతే మిడ్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ 2 వీక్స్లో డిసెంబర్లో ఎప్పుడైనా మనకైతే ప్రో కబడ్డీ అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈసారి మాత్రం ఆక్షన్ అక్టోబర్లో జరగబోతుంది, అది కూడా మిడ్ వీక్లో అనమాట. అండ్ మిడ్ వీక్లో అంటే మనకైతే 17, 18, 19, 20 అండ్ ఈ 4 డేట్స్లో ఎప్పుడైనా ప్రో కబడ్డీ అయితే మనకు ఆక్షన్ అయితే పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. మనకు వచ్చిన సోర్సెస్ బట్టి అయితే ప్రో కబడ్డీ ఆక్షన్ అయితే అక్టోబర్లో ఉండబోతుంది. మరి మీరు అనుకుంటున్నారు అక్టోబర్లో ఆక్షన్ ఉంటే కనుక తెలుగు టైటన్స్ ఏ విధమైన ప్లేయర్స్ని కొనాలనేది మీ ఒపీనియన్ ద్వారా అయితే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నేనైతే ప్రో కబడ్డీ సీజన్లో తెలుగు టైటన్స్ అయితే ఈసారి ఎటువంటి తప్పులు చేయకుండా ఆక్షన్లో మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఆయన కిషన్ కుమార్ గారు చెప్పడం జరిగింది, 80% అయితే మేమైతే మంచి టీంని కొన్నాం అండ్ 20% అయితే మేము అనుకున్న ప్లేయర్స్ అయితే దొరకలేదని ఆయన చెప్పడం జరిగింది. బట్ ఈసారి ఏంటంటే ప్రో కబడ్డీ సీజన్ 13 ఆప్షన్లో అటువంటి తప్పులు చేయకుండా ఉన్న బడ్జెట్లో మంచి ప్లేయర్స్ని తీసుకోవాలి, అనుకున్న ప్లేయర్స్ని తీసుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు ప్రో కబడ్డీ ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఎవరిని కొంటే బాగుంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతున్నాను, ఖచ్చితంగా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతున్నాను, మీరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఆల్రెడీ నేనైతే ప్రో కబడ్డీ తెలుగు టైటన్స్ రిలీజ్డ్ ప్లేయర్స్ అయితే వీడియోస్ అయితే చేశాను. 2 వీడియోస్ అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి అయితే చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే రాహుల్ చౌదరి ప్రో కబడ్డీ సీజన్ 13లో మనకైతే అసిస్టెంట్ కోచ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అభిప్రాయపడ్డారు. దాని మీద కూడా నేనైతే క్లారిటీ ఇచ్చి వీడియో అయితే చేశాను. ఆ వీడియో మిస్ అయినట్టయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ అయితే అక్టోబర్లో జరగబోతుంది, మీకైతే క్లారిటీ ఇచ్చేస్తాను. అండ్ డేట్స్ కూడా మేబీ ఇప్పుడే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను చెప్పిన డేట్స్లో 17 కావచ్చు, 18 కావచ్చు, 19 కావచ్చు, 20 కావచ్చు. ఈ 4 డేట్స్లో ఎప్పుడైనా 2 రోజుల్లో మనకైతే ప్రో కబడ్డీ అయితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈసారి కొంచెం లేట్ అవుతుంది, బట్ ఏంటంటే సీజన్ మంచిగా స్టార్ట్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13లో మన తెలుగు టైటన్స్ అయితే స్ట్రాంగ్ ప్లేయర్స్ని అయితే కొనాలి. అండ్ ఇప్పుడున్న తెలుగు టైటన్స్లో సోర్సెస్ ఎవరు కావాలి అంటే కవర్ ప్లేయర్ అయితే కావాలి, ఇంకా సెకండ్ రైడర్ కావాలి, థర్డ్ రైడర్ కూడా మన తెలుగు టైటన్స్కి అయితే కావాలి. మరి మీరు అనుకుంటున్నారు తెలుగు టైటన్స్ అయితే ఈ ప్లేయర్స్లో ఎవరిని కొంటే బాగుంటుంది తెలుగు టైటన్స్ టీంలోకి అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఈ ఆక్షన్లో ప్లేయర్స్ మధ్య పోటీయే కాదు, మనకైతే టీమ్స్ మధ్య పోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మంచి మంచి ప్లేయర్స్ అయితే ఆక్షన్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లైక్ ఏంటంటే మనకి అర్జున్ దేశ్వాల్ కావచ్చు, నవీన్ కుమార్ కావచ్చు, అండ్ పవన్ శరవత్ కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే మనకు ఆక్షన్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ డిఫెన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఫజల్ అట్రాచెల్లి లాంటి ప్లేయర్స్ కూడా ఆక్షన్లో కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్లేయర్స్ మీద మనకైతే భారీ బడ్జెట్ పెట్టడానికి చాలా టీమ్స్ అయితే ఎదురు చూస్తున్నాయి.
కనిపిస్తున్నాయి. అండ్ టీమ్స్ మధ్య కూడా మనకైతే ఆక్షన్‌లో పోటీ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ స్ట్రాటజీలు కావచ్చు, వాళ్ళ ప్లాన్స్ కావచ్చు అండ్ మైండ్ గేమ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఆక్షన్ మిస్ అవ్వకండి. ఆక్షన్‌లో మంచి మంచి మూవ్‌మెంట్స్ అయితే మిస్ అవ్వకండి. ఈసారి ఆక్షన్ అయితే కిర్రాక్‌గా ఉండబోతుంది నా ఒపీనియన్ ప్రకారం. అండ్ గుర్తుపెట్టుకోండి అండ్ ప్రో కబడ్డీ ఆక్షన్ సీజన్ 13 ఆక్షన్ అయితే చాలా కిర్రాక్‌గా ఉండబోతుంది. పెద్ద పెద్ద ప్లేయర్స్ రాబోతున్నారు. ఇంకా యంగ్ ప్లేయర్స్ కూడా రాబోతున్నారు. అండ్ టీమ్స్ మధ్య స్ట్రాటజీలు కావచ్చు, ప్లాన్స్ కావచ్చు, మరి ఏ విధంగా ఉంటుందనేది కూడా నేనైతే వీడియో రూపంలో మీకు అందిస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే ఆక్షన్‌లోకి రాబోతున్నారు కాబట్టి తెలుగు టైటన్స్ ఇందులో మంచి ప్లేయర్స్‌ని పిక్ చేయాలి. ఇంజ్యూరీ లేకుండా మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన ప్లేయర్స్‌ని పిక్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఈసారి ఆక్షన్‌లో ఎవరిని కొనుగోలు చేస్తే తెలుగు టైటన్స్ స్ట్రాంగ్‌గా ఉంటుందనేది కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ప్రో కబడ్డీ సీజన్ 13 ఆక్షన్ అక్టోబర్‌లో జరగబోతుంది. అండ్ స్టార్టింగ్ డేట్ ఏంటంటే మనకైతే డిసెంబర్‌లో అయితే జరగబోతుంది. అండ్ ఇది గైస్ ప్రో కబడ్డీ గురించి అప్డేట్ అయితే సీజన్ 13 అప్డేట్ అయితే. అండ్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసినట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్టప్‌గా ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీ కేడీపీ సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్. బై.